మేమంతా బాధపడాలా? మా మహిళని కొట్టారు, మా మహిళా కార్పొరేటర్లు ఉన్న టైంలో 2 గంటలకు అర్ధరాత్రిలో రూముల కాడకు వచ్చి తలుపులు కొట్టారు, మా మేయర్ మీద గాజు బెంకులు పడినాయి. ఇవన్నీ మీకు తప్పుగా కనిపించడం లేదా? మీకు పేర్లు పెడితే మాత్రం మీకు అంత బాధ పొడుచుకొచ్చేసిద్దే. ఏ నాయకుడి ఇంటికాడికైనా ఎప్పుడైనా ఏ ఇతర పార్టీ వాడు గొడవలకు వెళ్ళే సందర్భం ఉందా? ఇదేం సంస్కృతి? ఇదినే కదా ప్రశ్నించింది. ఏం తప్పు మాది దీంట్లో? ఎప్పుడో చనిపోయిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ గారి మీద కరుణాకర్ రెడ్డి గారు దాడి చేశారంట. ఇప్పుడు ఆ దాడి చేసినారా లేదా అని అడిగితే బయటకు వచ్చి చెప్పాల్సింది ఎవరు? వెంకటరమణ గారు. వెంకటరమణ గారు ఏమో చనిపోయినారు. చనిపోయిన వ్యక్తిని కరుణాకర్ రెడ్డి గారు కొట్టారు. యాడ్ నుంచి చెప్పేది మేము ఆన్సర్ తీసుకొచ్చే. ఇది ఒక అభాండం. సరే, ఒకవేళ కాంగ్రెస్లో గ్రూపు తగాదాలు, గ్రూపు కలహాలు ఉన్నమాట నిజమే. కాంగ్రెస్ మీటింగ్ పెడితే తోపులాటలు, తొక్కిసలాటలు 100 సార్లు జరుగుతాయి. ఇది అందరికీ జగమెరిగిన సత్యమే. కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ ఈ 3 కూడా ప్రాంతీయ పార్టీలే, ఏకనాయకుడు నడిపేటువంటి పార్టీలు. కాబట్టి ఆ నాయకుడి దగ్గర చెడ్డ పేరు రాకూడదు అనేటువంటి ఉద్దేశంతో కొంచెం డిసిప్లైన్కి వచ్చిండొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఉన్నమాట నిజమే కదా. కాంగ్రెస్ వాళ్ళు బాహాబాహి అని మీరే ఎన్నిసార్లు రాసుంటారు? దాన్ని తీసుకొచ్చి రౌడిజంతో సమానంగా పోలుస్తారా? ఏంది అన్యాయం? ఒకవైపు తులసమ్మ స్థలంలో మేము కబ్జాకు పోలేదు, కొందరు జర్నలిస్టులు కోరిక మేరకు పోయామని అన్నారు. అసలు జర్నలిస్టులు మిమ్మల్ని సంప్రదించడం ఏంది? ఎమ్మెల్యే గారిని సంప్రదిస్తారు, ఎంపీ గారిని సంప్రదిస్తారు, మంత్రి గారిని సంప్రదించవచ్చు, కలెక్టర్ గారిని సంప్రదించవచ్చు, ఎంఆర్ఓ గారిని సంప్రదించవచ్చు, లేదు డిప్యూటీ తహసీల్దార్ గారిని లేదు విఆర్ఓను కూడా సంప్రదించవచ్చు. బై వాట్ అథారిటీ? మీ అథారిటీ ఏందని మిమ్మల్ని సంప్రదించారు? అంటే మిమ్మల్ని సంప్రదించడంలోనే, మీ సలహాని తీసుకోవడంలోనే, మీ సపోర్ట్ తీసుకోవడంలోనే అక్కడ ఏదో తెలియని అంశం దాగున్నదన్న మీనింగ్ మీరే చెప్తున్నారు కదా. బై వాట్ అథారిటీ? మీ అథారిటీ ఏంది? మీరు పట్టాలు ఇచ్చే రైట్ మీకు లేదు. ఇవ్వాల్సింది కలెక్టర్ గారు, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు. ఇప్పుడు జర్నలిస్టులకు తెలియనంత విద్య, జర్నలిస్టుకు తెలియనన్ని చట్టాలా, జర్నలిస్టుకు తెలియనంత విషయ పరిజ్ఞానమా మీ దగ్గర వచ్చి వాళ్ళు నేర్చుకునేదానికే? జర్నలిస్టులు అంటేనే సమాజంలో జరిగేటువంటి మంచి చెడులని పత్రికల ద్వారా, మాధ్యమాల ద్వారా తెలిపి ప్రజలని ఉత్తేజపరిచేవాళ్ళు. వాళ్ళ నుంచే మనం సమాచారం నేర్చుకుంటాం. ఇదేందో ఏదో ఒక ల్యాండ్ సెటిల్మెంట్ అయితే ఒక ప్రైవేట్ వ్యక్తిని కలిసి నువ్వేదో మాకు సహాయం చేయని అడిగితే నేను చేస్తాను పోని, నేను జేసీబీలు పంపించినాను, తప్పే ఉంది, పిల్లకాయలను పంపించినాను. ముసలాళ్ళ పైన పిల్లకాయలు ఎందుకు పంపిస్తారు? ముసలాళ్ళ పైన పిల్లకాయలు ఎందుకు పంపిస్తారండి? మీరు పెద్ద మనిషి, మీరే డైరెక్ట్గా పోండి, మీరే ఒక కమిటీ ఏర్పాటు చేయండి. ఏమని? ఎవరైతే జర్నలిస్టు సోదరులు వచ్చారో మీరు ఒక 2 వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. ప్రభుత్వం తరపున ఒక మనిషిని పంపిస్తాం, వాళ్ళతో చర్చలు జరపండి. వాళ్ళకి ఎంత స్థలం కావాలి, మీ కోరిక ఏంటో మనం సావధానంగా మాట్లాడి చేసుకుందామని అంటారు. ఇది పద్ధతి. జేసీబీలు ఎందుకు పోవాలి? వాళ్ళ పర్మిషన్ లేకుండా, ఎంఆర్ఓల పర్మిషన్ లేకుండా ఎందుకు పోవాలి? జనం ఎందుకు పోవాలి? మీ భాషలో యూత్, కాలకేయుల యూత్ ఎందుకు పోవాలి ఆడికి? పోయి అన్నీ జరిగి ఆమె ఏడ్చి ఆమె వీడియోలు, ఫోటోలు అన్నీ బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు వెంటనే గోవిందరాల గుడి కాడికి వచ్చి ముందరున్న కోనేరులో మునిగి లేస్తానే పునీతులు, వీళ్ళు రామకృష్ణ పరమహంస శిష్యులైపోతారు. వీళ్ళకి అసలు ఏమే తెలియని అమాయకులు, నోట్లో వేలు పెడితే కూడా కొరకలేరు. బాబ్బా ఏం మాడతారు? ప్రెస్ మీట్ అయిపోతానే వస్తారంట వైసీపీ వాళ్ళు, యాక్ట్ చేస్తారంట, ఫోటోలు ఎత్తుకుంటా పోతారు. ఏమి సాయి కుమార్కి దెబ్బ తగిలిందని యాక్టింగా? డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో మీరు దౌర్జన్యాలు చేసి గెలిచింది అని యాక్టింగా? ఏది యాక్టింగు? సరే, వెంకటరమణ గారి మీద అట్టన్నారు, ఆయన రాలేడు. కరుణాకర్ రెడ్డి గారి ఇంటి ముందర స్థలం ఉందంట, అది ముఖ్య సత్యవంతుడి గారి అన్నదంట. నిజమై ఉండొచ్చు. ముఖ్య సత్యవంతుడు అన్నగారి దగ్గర స్థలం కొనుగోలు చేయకూడదా? నాకు ఇల్లుంది పక్కనున్న స్థలాన్ని నాకు అమ్మవయ్య అని అడగకూడదా? డబ్బులు ఇచ్చి కొనుక్కోకూడదా? అది కూడా కబ్జానేనా? ఏంది? ఇంటి ముందర పక్కనో ఇంటి ముందరో సౌకర్యం కోసం నా దగ్గర నీ జాగా ఉంటే నాకు అమ్మయ్య అని ఒక 2-3 సార్లు అడిగి డబ్బులు ఇచ్చి కొనుక్కుంటే
అది కూడా భూ కబ్జా. భూ కబ్జాలకు ఇది కొత్త నిర్వచనం. మీరు అసలు సమస్య ఎక్కడొచ్చిందంటే కరుణాకర్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఎవరిపైన కక్ష లేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎవరిపైన కక్ష లేదు, ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎవరైతే ఈ జేబీ శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయనని వ్యక్తిగతంగా మాతో మాట్లాడేటప్పుడు చాలా గౌరవంగా మాట్లాడతాడు మాతో. కరుణాకర్ రెడ్డి గారు కూడా ఈయన ఎందుకు అంత పరుష పదజాలంతో విమర్శిస్తున్నాడో అర్థం కానటువంటి పరిస్థితి. సరే, ఆయన ఎదగాలనుకోవడం తప్పు కాదు. తెలుగుదేశం పార్టీలో ఎవరు ఎదిగితే మాకు వచ్చే నష్టం ఏముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ప్రజలు ఎవరు ఇష్టపడితే వాళ్ళకి ఓట్లు వేస్తారు. 62,000తో ఓడిపోయినాడు అభినయ్, 62,000తో ఓడిపోయినాడు అభినయ్, 62,000తో ఓడిపోయినాం. ఏమి ఇప్పుడు ఓడిపోతే చచ్చిపోతావా? ఏం 62,000తో ఓడిపోతే ఎన్టీ రామారావు గారు ఓడిపోలేదా? కల్వకుర్తిలో చిత్తరంజన్ దాస్ అనే ఒక సామాన్యుడి ముందర ఓడిపోయినాడు. ఇందిరాగాంధీ ఓడిపోలేదా? ఈ దేశాన్ని ఎంతోమంది శ్రామికులకి బంధ విముక్తి కలిగించి స్వేచ్ఛా స్వాతంత్రాలని ప్రసాదించినటువంటి కుటుంబాల్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆమె ఓడిపోయింది. రాహుల్ గాంధీ ఓడిపోయినాడు, వాజ్పేయి ఓడిపోయినాడు. ఏం ఓడిపోతే మనిషికి రాజకీయం మానుకునేయాలా? మనిషి చచ్చిపోవాలా? ప్రజలని మీరు ఏమార్చినారు, ప్రజలను నమ్మినారు, ఓడిచ్చినారు, మేము స్వీకరించాం, మళ్ళీ మేము గెలుస్తాం. ఏం చంద్రబాబు నాయుడు గారు ఓడిపోలేదా? మీ లోకేష్ గారు ఓడిపోలేదా? మీ పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల నిలబడితే ఓడిపోలేదా? అసలు బీజేపీ వాళ్ళు ఎప్పుడు ఎవరు గెలిచినారు? మొన్న ఏదో కూటమిలో కొట్టుకొని వచ్చారు తప్ప 2,000 ఓట్లు కూడా రావు ఆ బీజేపీ వాళ్ళకి. పెద్ద లీడర్లుగా పెద్ద పెద్ద బొట్లు పెట్టుకొని మామూలు బిల్డప్ లేరు. వీళ్ళంతా పెద్ద పెద్ద నాయకులంట, మా అభినయ్ కాదంట. మేయర్ గారు ఉండగా డిప్యూటీ మేయర్ ఏంది రోడ్లు వేసేది అంటే, నాయనా సోదరా, ఒక కౌన్సిల్లో కార్పొరేటర్ యాక్టివ్ మెంబర్ అయి ఉండొచ్చు, డిప్యూటీ మేయర్ యాక్టివ్గా ఉండొచ్చు, చెయ్యాలన్న తపనుండొచ్చు, అవకాశం ఉండొచ్చు. వచ్చినప్పుడు మా మేయర్ గారు, మా డిప్యూటీ మేయర్ గారు అయిన అభినయ్ రెడ్డి యొక్క ఆలోచనలను స్వీకరించి అమలు చేయడానికి సహకరించి, దీనికోసం నువ్వే కష్టపడ్డావు కాబట్టి ఆ ప్రతిఫలాన్ని దీన్ని నువ్వే తీసుకో, నాకు అభ్యంతరం లేదు అని చెప్పింది. మా పార్టీలో లేనటువంటి బాధ, మా అంతర్గత విషయాల్లో లేనటువంటి బాధ మీకెందుకు? ఈ తిరుపతిలో బల్యోళ్ళు, ఈ తిరుపతిలో యాదవులు బతకూడదా? ఒక బలిజ సోదరుడు పెట్టాడు ఆవేదన. ఒక బలిజ సోదరుడిని 5% సంబంధించి మన ఇంతకుముందు మాట్లాడిన శాప్ చైర్మన్ సామాజిక వర్గం 5% సంబంధించినటువంటి ఆ సామాజిక వర్గము 20 మంది పోయి కుక్కను కొడితే అడిగే దిక్కు లేదంట. అక్కడికి పోయి న్యాయం చేయమను. కందుకూరులో ఈ 5% సంబంధించి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తే ఫార్చునర్తో ఆ బలిజ సోదరుణ్ణి గుద్ది చంపేసినాడు. ఆడికి పోయి న్యాయం చేయమను. ఈ తిరుపతిలోనే ఏమి ఇంత ప్రేమ గారిపోతుంది? రాష్ట్రానికే చైర్మన్ కదా ఆయన. మామూలుగా క్రీడలంటే విద్యార్థులకు లేకపోతే క్రీడాస్ఫూర్తున్న క్రీడాకారులకు నిర్వహిస్తారు. మనకు పనులు కావాలి కదా, మంత్రులకి ఎమ్మెల్యేలకి క్రీడలు నిర్వహించి వాళ్ళ నడువులు ఎరగొట్టి వాళ్ళకి పోటీలు పెట్టి, ఇది కొత్త చరిత్ర. లేని వాళ్ళందరికీ పరిగెత్తిచ్చి వీళ్ళందరినీ ఏం తయారు చేసి ఒలింపిక్స్ పంపిస్తారా? మీ ప్రయోజనాల కోసం మీరు ఏదో మీ గేమ్ మీరు ఆడుకుంటున్నారు, పోండి. ఎంత అన్యాయము! ఎంత నేను చెప్తున్నా, తిరుపతిలో హెల్త్ సెంటర్ని డెవలప్ చేయాలని తలంపుతో హెల్త్ సెంటర్లు ఎక్కడైనా డెవలప్ అయ్యాయంటే కారణం కరుణాకర్ రెడ్డి గారు. తిరుపతిలో రవాణా వ్యవస్థ ఈరోజు ఇంత ఈజీగా ఉందంటే దానికి కారణం భూమన అభినయ్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి గారే. గవర్నమెంట్ స్కూళ్ళు ఈరోజు నాడు నేడు ద్వారా బాగుపడి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాయంటే కారణం కరుణాకర్ రెడ్డి గారే. క్రీడలకు అవసరమైనటువంటి క్రీడాకారులకు అవసరమైనటువంటి క్రికెట్ గ్రౌండ్ మేము వైఎస్ఆర్ స్టేడియం అని పెట్టుకున్న పేరుని కౌన్సిల్లో మీరు ఎన్టీఆర్ స్పోర్ట్స్ పెవిలియన్ అని చెప్పి మీ లోకేష్ గారి దగ్గర ఓపెన్ చేయించుకున్నారే, అది కూడా భూమన అభినయ్ రెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి గారు తీసుకొచ్చిందే. ఆ శ్రవణం ప్రాజెక్టు ద్వారా నోరు లేని మోగవారికి కూడా విద్య నేర్పించినాడు.
ఎస్విబిసి ద్వారా ఈ రాష్ట్రంలోనే కాదు ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా మన తిరుమల కైంకర్యాలను చూపించేటువంటి కార్యక్రమాన్ని చేసింది కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారే. తద్వారా తిరుపతిలో ఎంతో మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించింది కూడా భూమన కరుణాకర్ రెడ్డి గారే. ఈరోజు ఈట్ స్ట్రీట్లని, అక్కడ ఉన్నటువంటి కులశేఖర ఆల్వార్ మార్గం అని చాలా చోట్ల బండ్లు పెట్టుకొని షాపులు పెట్టుకొని బతుకుతా ఉంటే తిరుపతిలో ఎంతో మందికి ఈరోజు ఉపాధి వచ్చిందంటే కారణం ఎవరు? భూమన అభినయ్ రెడ్డి గారు వేసినటువంటి రోడ్లలోనే ఈరోజు వందలాది మంది యువత ఉపాధి పొందుతూ బతుకుతున్నారు. ఇది రాజకీయం అంటే, ఇది నాయకత్వం అంటే. ఇది మీకు ఎందుకు కనపడటం లేదు? ఈరోజు మున్సిపల్ ఆఫీసు, సిటీ టౌన్స్, సిటీ సెంటరు ఆ రకంగా అంకురార్పణం జరిగి అంత పెద్ద బిల్డింగ్ వస్తుందంటే కారణం ఎవరు? యాత్రికుల సముదాయం. తిరుపతికి వచ్చే యాత్రికులకు కూడా మంచి సౌకర్యాలు ఉండాలని చెప్పి భూమన కరుణాకర్ రెడ్డి గారే కదా రెండో సత్రాలని ఈరోజు డెవలప్ చేస్తానేది. ఆయన వేసిన బీజమే కదా. అస్పృశ్యుల పట్ల, అంటరాని వారి పట్ల, దళిత గోవిందం పేరుతో విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చింది ఎవరు? భూమన కరుణాకర్ రెడ్డి గారు కాదా? ఏం కావాలి మీకు? గంజాయి రెడ్డి అంటారు కదా. భానుప్రకాష్ అనే వ్యక్తి కేక్ కట్ చేసుకోవడానికి వచ్చినాడు అభినయ్ దగ్గరికి. వస్తాడు, దొంగ వస్తాడు, దొర వస్తాడు, బంచోడు వస్తాడు, చెడ్డోడు వస్తాడు, చాలా మంది వస్తారు. ఒక కేక్ కట్ చేయన్నా నా బర్త్డే అన్నాడు. కేక్ కట్ చేసి వాడు ఫోటో తీసుకున్నాడు, పెట్టుకున్నాడు. వాడు వ్యాపారాలు ఏంది? నువ్వు ఆధార్ కార్డుదా? నీకేమైనా నేర చరిత్ర ఉందా? నువ్వు ఏ ఏరియా పరిధిలో ఉంటావు? పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసుకొని మొత్తం ఎన్ఓసి తీసుకొని తర్వాత పెడతాడా కేకా? ఏందండి ఇది? ఇంత చిన్న విషయాన్ని తీసుకొని పోయి వాడాడ గంజాయిలో దొరికాడంట, దానికి ఈయన గంజాయి రెడ్డి అంట. మీరు మానుకోండి ముందు ఆ మాట. మీరు పేట రౌడీ, ఆకు రౌడీ అన్నందుకు బాధపడిపోతారు కదా. మీరు అనొచ్చా గంజాయి రెడ్డి, చిన్న గంజాయి రెడ్డి, పెద్ద గంజాయి రెడ్డి అని? మీరు మానుకోండి ముందు ఆ మాట. ఇన్ని రోజులు అయింది కేసు పెట్టి. ఆ ఎఫ్ఐఆర్లో అభినయ్ పేరు ఎందుకు లేదు? ఉంటే ఉరిదీమని ఆయనే అన్నాడు కదా. ఆ తర్వాత మీలో మార్పు రావాలి కదా. వచ్చిందా? చెప్పండి, ఎక్కడొచ్చింది మీకు? ఆ రకంగానే మీలో ఏం మార్పు లేదు. ఏ మార్పు మీరు మారకుండా మీరు గుట్టకాల్చి బురదెత్తుకొని బాగా రుద్ది రెండు ముఖాన మసిబూసి మీరు ఇట్లాంటి వాళ్ళని మీరు చెప్తా అంటే మేము సైలెంట్ గమ్మని ఉండాలా? ఇది మీకు న్యాయమా? ఒకవైపు అన్నీ చేసి మేమేమీ చేయలేదంటారు. అడ్డొస్తే జేసీబీలు పెట్టి తొక్కించుకొని పోతారంట. తొక్కించుకోపోవడాన్ని రౌడీజం అంటారు. మనుషులు చెప్పే సంస్కృతి అంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర కార్యదర్శిగా చెప్తున్నా, భూమన కరుణాకర్ రెడ్డి అనుంగ్యుడిగా, శిష్యుడిగా, ఆ కుటుంబానికి నమ్మిన బంటుగా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టులకు వ్యతిరేకం కాదు. జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వడానికి పట్ల వ్యతిరేకం కాదు. జర్నలిస్టులు అంటే కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీల దృష్టిలో ఉండి వారికి అనుకూల వార్తలు రాసేవాళ్ళు కాదు. పేద జర్నలిస్టులకు సైతం భూమి అందాలి. వారికి మేము అండగా ఉంటాం. ఎక్కడైనా ఏ ఇబ్బంది లేనటువంటి భూమిని వాళ్ళకిస్తే ఈ జేబీ శ్రీనివాసు, ఈ శాప్ చైర్మన్, మా కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ చైర్మన్ మురళన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము పుష్పగుచ్చాలు ఇచ్చి శాలువతో సత్కరిస్తాము. సహకరిస్తే మేము ఖచ్చితంగా చెప్తున్నాము, మా జర్నలిస్టు సోదరులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వ్యతిరేకం కాదు. వీలైతే మీరు ఒక ఎంఆర్ఓకి చెప్పో, ఒక తహసీల్దార్కి చెప్పో, ఒక విఆర్ఓకి చెప్పో, ఎక్కడ స్థలం ఉందో కనుక్కొని క్లాసిఫికేషన్స్ ఏమన్నా మార్చాలంటే మార్చి ఇవ్వండి. ఆమె ఎవరు ఆక్యుపేషన్లో కోర్టులో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని వచ్చి మిమ్మల్ని పంపిస్తే మీకు ఎట్లా న్యాయం జరుగుతుంది? అది మిమ్మల్ని ఆడుకోవడమా మీకు మీరు 4 వార్తలు రాయాలి, మీరు 4 ఫోటోలు వేయాలి. మావైతే అన్ని ఛానళ్ళు చూపివు, మాకు అందరూ కూడా మా ఫోటోలు వేసి కూడా రాయరు. మాకు వేసేదో 1-2 ఛానళ్ళు మా గురించి రాస్తారు, వేస్తారు, ఫోటోలు వేస్తారు. వాళ్ళకి అన్నీ కావాలి కాబట్టి ఒక 4గురికి మేము ప్రయత్నిస్తున్నామని చెప్పి బ్లేమ్ చేయడం కాదు, నిజంగా పనిచేయండి. ఎవరు వద్దంటారు? ఎవరన్నా రాజకీయ నాయకుడు ఎవరితోనన్నా పెట్టుకుంటాడు కానీ జర్నలిస్టులతో పెట్టుకుంటాడా బ్రదర్? ఇది జరిగే పనేనా? మాకన్నా చిన్న వాళ్ళని కూడా అన్నా అని గౌరవిస్తాం మేము. ఎక్కడన్నా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా జర్నలిస్టులతో చిన్న అవాకు చవాకు మాట్లాడిన సందర్భం ఉందా? ఈరోజు జర్నలిస్టులకి వైసీపీకి రచ్చబెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఏం న్యాయం అండి? ఎవరు ఇవ్వద్దన్నారు? అధికారం మీది, ముఖ్యమంత్రి మీకు సన్నిహితుడు. ఎంతసేపు అండి మీకు స్థలాలు ఇవ్వడం? గొడవల్లో, కొట్లాటల్లో, కోట్లల్లో ఉండే స్థలాలు ఇవ్వాలి మీకా? దాన్ని ఏదో మేము చేస్తున్నాం కాబట్టి జర్నలిస్టులకి మా ఫోటోలు పెద్దవి రాసి మమ్మల్ని ఇన్ఛార్జీలు చేయండి, మాకు ఇంకా పెద్ద పెద్ద పదవులు ఇచ్చేయండి అన్నట్టుగా
మీ ఆదరణ కోసం వాళ్ళ ప్రాపగాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు మీ ఆదరణతో, అంతే తప్ప దాంట్లో నిజం లేదు. నిజం ఉంటే అక్కడ ఇమ్మనండి, కొత్త రోడ్డు వచ్చింది ఇప్పుడు స్పోర్ట్స్ కాంప్లెక్స్ పక్కన స్థలం ఇమ్మనండి. దామినేడు స్థలాల్లో ఎన్ని లేవు, ఇమ్మనండి. ఎవరు వద్దన్నారు? ఏదన్నా చెరువు స్థలం ఉంటే క్లాసిఫికేషన్ చేంజ్ చేసి ఇమ్మనండి. ఎవరు కాదంటున్నారు? ఏ జర్నలిస్టుకు కూడా, ఒక్క జర్నలిస్టుకు కూడా మిగలకుండా అందరికీ ఇచ్చేయండి, మాకేం అభ్యంతరం లేదు. కాబట్టి ఇలా ఊరికే మా మీద లేనిపోని నెపాలతో మీరు ఓడిపోయారు కాబట్టి తిరుపతిలో మీ కథ అయిపోయింది. ఎవరు కథ అయిపోతుందో ఏమవుతుందో అంతా ప్రజలు చూసుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు అవాకులు చవాకులు పేలితేనే మేము మాట్లాడుతున్నాం, మీరు చర్యలు చేస్తేనే ప్రతి చర్యగా మేము స్పందిస్తున్నాం. మేమేం మీళ్ళకాడికి రాలా, మీరు అర్ధరాత్రులు పడుకోంటే మేము వచ్చి తలుపులు తట్టిన ఇద్దరు లేపలా. మేమేమి తులసమ్మ రోడ్డు మీదకి రాకుండా ఉంటే ఆమె ఇంటికాడికి మేము పోలా, తంగరాజు అనే వాళ్ళ ఇంటికాడికి మేము పోలా. ఆ తంగరాజు ఇంటికాడికి ఫస్ట్ కమ్యూనిస్ట్ వాళ్ళు పోయినారు. ఆ కమ్యూనిస్ట్ వాళ్ళని ఎందుకు విమర్శించలేకపోతాడు ఈ చైర్మన్? ఏం మా తమ్ముడిని విమర్శిస్తానాడే? కమ్యూనిస్ట్ వాళ్ళు పోయినారు, బాధలే. వైసీపీ వాడు పోకూడదు, బాధ. ఎందుకంటే వాళ్ళకి వ్యతిరేకమైతే మాకు అనుకూలం అవుతుంది, ఎందుకంటే రైవల్ పార్టీ మేమే కాబట్టి. ఒక్క కమ్యూనిస్ట్ వాడు నన్ను విమర్శించాడు ఆ చైర్మన్? మీరే చెప్పండి. ఇంత కరోనా వస్తే 2 పర్యాయాల కరోనాలో ఈ లీడర్లంతా ఏడన్నా ఒకరికి పోయి ఆ టీటీడీ ఇచ్చే అన్నమో లేకపోతే సొంతంగా పెట్టేటువంటి అన్నమో ఏదన్నా అంత వండిచ్చి అంత ముద్దెత్తుకొని పోయి పేద ప్రజలకు పెట్టారండి వీళ్ళు? ఒక్క చనిపోయిన కరోనా శవం దగ్గరికి వెళ్ళి దహన సంస్కారాలను నిర్వహించారండి వీళ్ళు? ఏదన్నా ఉంటే ఒక వాటర్ క్యాన్ ఎత్తుకొని పోయేది, లేదంటే ఒక చిన్న అన్నం పొట్లం ఎవరైనా ఇస్తే ఎత్తుకోపోయేది, వెనకాల ఒక సాంగ్, ఇదే కదా నీ కదా అని. ఏంది అంత కొద్ది ప్యాకెట్ ఇస్తానే ఆయన కత్తి నుంచి ఆడికి వెళ్ళిపోతుందా? అరే న్యాచురల్గా చేయండి అయ్యా రాజకీయము, ప్రజలకు అర్థమయ్యేలాగా చేయండి అయ్యా, ప్రజలు ఇష్టపడేలాగా చేయండి అయ్యా. ఏదో చిన్నది చేసేది వెంటనే వెనకాల సౌండ్ మ్యూజిక్లు, పాపం వాడేవాడు అభిమానం ఉంటాడు, మా అన్నది నేను ఎక్కువగా ట్రోల్ చేస్తే నన్ను బాగా లైక్ చేస్తాడేమో, మా అన్నది నేను ఎక్కువ మంచి మ్యూజిక్తో మంచి సాంగ్ పెడితే నన్ను ఇష్టపడతాడేమో, ఆయన ఏదన్నా అయితే నాకేమన్నా చేస్తాడేమో. పాపం వాళ్ళు చిన్నపిల్లలు, వాళ్ళకేం తెలుసు? సో ఇది ఎంత మాత్రం పద్ధతి కాదు. బేషరత్తుగా మీరు అభినయ్ రెడ్డిని, కరుణాకర్ రెడ్డి గారిని గంజాయి రెడ్డి అన్నందుకు క్షమాపణ చెప్పండి. వీలైతే మేము కూడా మీకు క్షమాపణ చెప్పి ఈ యొక్క దీనికి ఆపేద్దాం. ఇదేం ప్రజలకు ఇష్టం కాదు ఈ పనులన్నీ. మీరు ఆ విధంగా చేయొద్దండి, మేము కూడా చెయ్యం. మీరు మా ఇళ్ళ కాడికి వచ్చి తలుపులు తట్టొద్దండి, మేము మాట్లాడడం. ఇంతకన్నా ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు. ఇంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు 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 కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా తిరిగి అధికారంలోకి వస్తారు. ఒకవేళ వీళ్ళు గనక, మేము సహకరిస్తాం మీకు, ఒకవేళ వీళ్ళు గనక చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఖచ్చితంగా జర్నలిస్టు సోదరులందరూ కూడా ఇంటి పట్టాలు ఇప్పించేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. నమస్కారం. వాస్తవానికి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, ముఖ్యంగా శాప్ చైర్మన్ అయినటువంటి రవినాయుడు, ఆ బోయపాటి సినిమాలో అసిస్టెంట్ డైరెక్టర్లు రాయించిన డైలాగుల్ని రాసుకొని వచ్చి గడగడ గడగడ గడ అని చెప్పి సినిమాలో యాక్ట్ చేసే విధంగా అతని హావభావాలు, అతని డైలాగులు చూస్తుంటే నిజంగానే నా జీవితంలో కూడా ఎప్పుడు అంత నవ్వుకోను. ఈరోజు అంత బాగా నవ్వుకోవాల్సిన పరిస్థితిని కల్పించిన శాప్ చైర్మన్ రవినాయుడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తాను. రవినాయుడు, నువ్వు తిరుపతిలో రాజకీయాల్లోకి ఏలు పెట్టడం మొదలుపెట్టినప్పటి నుంచే రాజకీయాలు పూర్తిగా చెడిపినాయి. తెలుగుదేశం పార్టీని 4 చీలికలు చేసావు, 4 వర్గాలు చేసావు. నువ్వు ఒక వర్గం పెట్టుకొని ఉండవు, ఆ పార్టీ 3 వర్గాలుగా చీలిపోయింది. ఈరోజు నువ్వు చంద్రగిరిలో రాజకీయం చేసుకోకుండా తిరుపతి రాజకీయాల్లో వేలు పెట్టి కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ గారిని నోటికొచ్చినట్టు వ్యంగ్య భాషలతో మాట్లాడతావా?
కరుణాకర్ రెడ్డి గారు ప్రజా ఉద్యమం మొదలుపెట్టిన రోజు కనీసం నువ్వు కూడా పుట్టుండవు, కనీసం నువ్వు పుట్టుండవు. నువ్వేం చేస్తున్నావో మాకు తెలీదా? ఏమేం చేసి పైకి వచ్చినావో మాకు తెలీదా? ఈరోజు నువ్వు ఇక్కడ కూర్చొని కొంతమంది నాయకులు నీకు సపోర్ట్ చేస్తున్నట్టుగా ఉంటూ, కొంతమంది మ్యాక్సిమం తెలుగుదేశం క్యాడర్ మొత్తం నిన్ను వ్యతిరేకిస్తున్నారంటే నువ్వు పెంచి పోషిస్తున్న నీ రౌడీయిజాన్ని, నువ్వు పెంచి పోషిస్తున్న నీ గూండాయిజాన్ని వ్యతిరేకిస్తున్నారు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఈరోజు తులసమ్మ భూమికి సంఘీభావంగా టీడీపీ ఇన్ఛార్జ్ సుగుణమ్మ గారు పోలేదా? మాజీ డిప్యూటీ మేయర్ అయినటువంటి ఆర్సీ మునికృష్ణ గారు, నీ సొంత సామాజిక వర్గమైన ఆర్సీ మునికృష్ణ గారు పోలేదా? తులసమ్మ గారికి సంఘీభావం తెరపలేదా? తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్, మీ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్. మరి వారిని ఎందుకు విమర్శించలేదు? వారిని ఎందుకు విమర్శించలేదు? అసలు ప్రైవేట్గా జేసీబీలు పంపించేది, మనుషులు పంపించేది ఏమన్నా ఏజెన్సీ పెట్టుకొని ఉండవా? ఫ్యాక్టరీ పెట్టుకొని ఉండవా? డిస్ప్యూట్ సైట్లకి మనుషులు పంపించబడను, డిస్ప్యూట్ సైట్లకి జేసీబీలు పంపించబడును బై ప్రొప్రైటర్ రవినాయుడు అని బోర్డు ఏమైనా పెట్టుకొని ఉండవా? ఏం సంబంధం నీకు తిరుపతి రాజకీయాలతో? ఏం సంబంధం నీకు? ఈరోజు నువ్వు ఇక్కడికి వచ్చేసి ఏదంటే అది మాట్లాడేస్తే వారం 10 రోజుల్లో, బహుశా నెల మించదు, నువ్వు చేసిన అక్రమాలని సాక్ష్యాధారాలతో ఇక్కడే తీసుకొని వచ్చి బయట పెడతా. అది వినిన తర్వాత నీ గుండె ఆగిపోకపోతే దాని గురించి నువ్వు వివరణి నేను వింటా. ఏం తిరుపతిలో రాజకీయ వాతావరణాన్ని పూర్తిగా కలుషితం చేస్తూ, నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ, అటు అధికార పార్టీల్ని చేల్చి, నువ్వు ఈరోజు ఈ మనిషి అధికారంలో ఉన్నంత వరకే. ఒకవేళ అధికారం మారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఈ శాప్ చైర్మన్ పరగణాల్లో కనపడ్డు. పరగణ కన్నెత్తి చూస్తే కంటి చూపుకు చూసినంత దూరం కనపడకుండా పారిపోయే వ్యక్తిని నమ్ముకొని కొంతమంది అతను చెప్పినట్టుగా వ్యవహరించడం చాలా చాలా బాధాకరమైన విషయం. ఎలాగంటే అలాగ రాజకీయాల్లో భాష చాలా 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 ముఖ్యం. మనం ఎవరిని విమర్శించినా అది మాట్లాడే భాష చాలా చాలా గౌరవప్రదంగా ఉండాలి. మేము ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టినా చంద్రబాబు నాయుడు గారనే, పవన్ కళ్యాణ్ గారనే మాట్లాడతామే తప్ప కనీసం ఏకవచనంతో కూడా మాట్లాడడం. అలాంటిది మీరు ఈరోజు ఇక్కడ కూర్చొని కరుణాకర్ రెడ్డి గారిని, అభినయ్ గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నువ్వు మాట్లాడుతున్నారు. ఆయన చెప్పే డైలాగులు, జర్నలిస్టులంతా కుటుంబం అంట, ఆయన కుటుంబం అంట. నీ ఆస్తులు ఏదన్నా ఉంటే పంచిచ్చేదే, నీ ఆస్తుల్లో ప్లాట్లు తీసిచ్చేదే. నువ్వు నీ సినిమా డైలాగులు రవి గుర్తుపెట్టుకో, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అతి త్వరలో తమరు చేసినవన్నీ కూడా ఒక కట్ట ఉంది, అది తెచ్చి పెడతా, దాని తర్వాత మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. వస్తుందన్న మాకు దానివల్ల మాకు ఇప్పుడు మీరు ఒకటి జనరల్గా ఆలోచన చేయండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా జేబీసీ అన్నకి పదవి వస్తే మాకేం నష్టము? మాకేం దానివల్ల సమస్య? మాకేం ప్రాబ్లము? రానివ్వండి. సరే, మేము చంద్రబాబు నాయుడికి ఫోన్ చేసి ఇవ్వద్దని చెప్తామా? మేము చెప్తే ఆయన వింటాడా? ఆయన ఇవ్వాలనుకుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర చేసింది కాబట్టి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన మంచోడు కాదంటుంది కాబట్టి ఈయన ఆపేస్తాడా? ఇయ్యకూడదన్న నెపాన్ని వైసీపీ మీద వేయడానికి వాళ్ళు వాడేటువంటి కుట్ర ఇది, మేం కాదు. ఇప్పుడు మాకు వ్యక్తిగతంగా నేను చెడ్డీలు వేసుకున్నప్పటి నుంచి కూడా నాకు పరిచయస్తులు వాళ్ళంతా, అర్థమైందా? మాకు అందరి గురించి అన్ని విషయాలు తెలుసు, మేము వ్యక్తిగతంగా చాలా గౌరవంగా ఉంటాం. ఇక్కడ ఏమవుతుందిరా అంటే ఎవరో చెప్పేటువంటి రాంగ్ గైడ్లైన్స్ని ఆయన ఫాలో కావడం వల్ల ఆయన సమస్యలు తెచ్చుకుంటున్నాడు. ఇంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు, ఎవరి మీద మేమేం మాట్లాడడం లేదు కదా.
మా మీద కూడా ఎవరు మాట్లాడడం లేదు కదా, మేము ఫ్రెండ్లీగానే మూవ్ అవుతున్నాం కదా, మరి ఎందుకు ఈ పర్సన్ మాత్రమే అంత దుందుడుగా రావడం మా పైకి? డిప్యూటీ మేయర్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపించుకోవాలి, గెలిపిస్తే ఆయనకి పేరు వస్తుందన్న నెపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళల్ని, మహిళా కార్పొరేటర్లని, మేయర్ మేడంని, వాళ్ళందరినీ కూడా వాళ్ళకి మనోభావాలు ఉండవండి? వాళ్ళు మనుషులు కాదా అండి? బిఆర్ నాయుడు దగ్గర ఆయన పేరు తెచ్చుకోవడం కోసం సాయి కుమారి పెదం పగల కొడితే ఎట్లా వాళ్ళ అనుచరులు? ఈ పద్ధతి కరెక్ట్ కాదంటున్నా. మీకేం మంత్రి పదవి ఇస్తే మాకేం నష్టం? మీకు ఉప ముఖ్యమంత్రి ఇమ్మనండి, మేమేం మీ రాష్ట్రపతి కాండి, మాకేం అభ్యంతరం? మేమెవరు దాన్ని అడ్డుకోవడానికి? మాకేం సంబంధం? నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, మాకు వాళ్ళు శత్రువులు కాదు. మమ్మల్ని కౌంటర్ చేయడం ద్వారా కరుణాకర్ రెడ్డి లాంటి ఒక పెద్ద స్టేట్ ఫిగర్ని నేను కౌంటర్ చేయగలుగుతున్నాను, నాకేదో ఉంది మీరు చూసి నాకు ఇవ్వండి అనే ప్రయత్నం ఆయన చేస్తున్నాడు అంతే. ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారిని విమర్శించే ఒక అతను టీటీడీలో 2 సార్లు బోర్డు మెంబర్ అయినాడు. ఆయన ఏడన్నా పోయి ఒక గ్లాస్ మజ్జిగ ఎవరికన్నా ఇచ్చి సల్లంగా ఉండు స్వామి అని ఏ ప్రజలకన్నా చెప్పింది మీరు ఏడన్నా విన్నారా? శాంతారెడ్డి మేడం ఉండేటప్పుడు ఒక 5,000 ఓటింగ్ ఉండింది తిరుపతిలో. ఈయన బీజేపీని చేతికి తీసుకునే లోపల అది 2,000కి వచ్చింది. ఆయన చేసేది ఏంది? తెల్లారితో లేస్తే కరుణాకర్ రెడ్డి అట్ట అంటాడు, కరుణాకర్ రెడ్డి ఇట్ట అంటాడు, కరుణాకర్ రెడ్డి ఆడ తినేసినాడు, ఈడ దోపిడీ చేసిన అంటాడు. ఒకటి నిరూపించడు, ఒకటి ప్రాక్టికాలిటీ ఉండకుండా ఆయన చెప్పేది ఏందిరా అంటే ఈయన విమర్శించడం ద్వారానే ఆయన అందరి దృష్టిని ఆకర్షించి తద్వారా ఆ పార్టీలో ఎదిగినాడు. 2 సార్లు బోర్డు మెంబర్ అయ్యి. అంతకుమించి ఆయన చేసిన ధార్మిక సేవో, ప్రజాసేవో, లేదా కార్యకర్తల సేవో ఏమీ ఉండదు. అదే పందాన్ని తెలుగుదేశంలో కూడా మరొక నాయకుడు, ఎందుకంటే మన జిల్లాలో రామచంద్రారెడ్డి గారు తర్వాత ఆ సమకాలీకుడుగా అంత నాయకుడు కరుణాకర్ రెడ్డి గారు ఎక్స్పోజ్ అయ్యారు కాబట్టి, ఎదిగారు కాబట్టి ఈ నగరంలో ఆయన పెద్ద నాయకుడు కాబట్టి ఆయన కార్నర్ చేయడం ద్వారా మనకు ఎదగొచ్చు అనేది దీంతో వీళ్ళు విచక్షణ కోల్పోయి చౌకబారు రాజకీయాలకి దిగజారుతున్నారు. ఇది సమస్య.